ఆ విధమైన జీవితం అన్నమాట. అలా జరుగుతున్న కొద్దీ ఈ లోకంలో ఈ యొక్క అపవాది చూపించే ఈ సినిమాలు ఉన్నాయి చూశారు, ఆ సినిమాలు ప్రభావం నాలో బలంగా పనిచేస్తూ ఉండేవి. ఆ సినిమాలు ఉన్న కార్యక్రమాలన్నీ నా జీవితంలో అప్లై చేసుకుంటూ ఉండేవాడిని అనమాట. అంటే ఆహ్వానిస్తూ ఉండేవాడిని. దేనంటే ఆ చెడునే ఎక్కువ నేను ఆహ్వానిస్తూ ఉండేవాడిని. ఏ విధంగా అంటే ఆ సినిమా హీరో వల్ల నేను జీవించాలి, నేను కూడా ఆ రకంగా డాంబికంగా జీవించాలి, నాకు కూడా ఒక రకమైన పేరు రావాలి అనే ఒక ఆలోచనతో జీవిస్తూ ఉన్నాను. ఆ సినిమాలో నేను మరొకటి చూస్తూ ఉన్నాను. ఆ సినిమాలో చూస్తుంది ఏంటంటే ప్రేమ. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నారు, అది కూడా నా జీవితంలో ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచనతో ప్రేమ అనే మాటకి అర్థం తెలియని వయసులో ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాను అనమాట. ఆమె ఒక రోజు అన్నారండి, ఐ హేట్ యు అంటా ఉన్నారు. అంటే నువ్వు నాకు ఇష్టం లేదు అని చెప్తా ఉన్నారు. ఆ మాట చెప్పగానే ఒక రకమైన నా యొక్క హృదయం అంతా బరువు ఎక్కువైపోయింది. ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా ఇంకా అక్కడ నుంచి నా జీవితం ఏదో కోల్పోయిన వాడిగా ఆలోచిస్తూ ఉన్నాను అన్నమాట. ఈ యొక్క ఆలోచన నా జీవితంలోకి ఏ విధంగా వచ్చాయంటే ఆ సినిమాలు చూసే మెయిన్ ఎందుకో చెప్పిన ఆ యొక్క ప్రేమ విఫలమైపోతే ఆ ప్రేమకుడు ఏ విధంగా అక్కడ యాక్ట్ చేస్తూ ఉంటాడో నా నిజ జీవితంలో రియాలిటీగా నేను నా జీవితంలో ఏంటంటే ఆ విధంగా ఫీల్ అవుతూ ఉన్నాను. మరి నాకు నెమ్మది సమాధానము కావాలి. ఆమె దూరంగా వెళ్ళిపోయింది ఇక బాధతో. నాకు నెమ్మది సమాధానము కావాలి కాబట్టి, నాలో ఉన్న బాధ బరువు పోవాలి కాబట్టి నేను కొన్ని మత్తు పదార్థాలని ఆహ్వానం పలికానండి నా జీవితంలోనికి. మరి ముఖ్యంగా ఆ మత్తు పేరు ఏంటంటే గంజాయి. ఆ మత్తుని ఎప్పుడైతే ఆహ్వానం పలికినో నా పూర్తి శరీరాన్ని, నా పూర్తి ఆకారాన్ని, నా వస్త్రాన్ని ప్రతిదీ మార్చుకుంటూ వచ్చాను. నా తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పిలుచుకునే పేరు సాయమ్మ, సాయి కుమార్ అని. అయితే నేను పెట్టుకున్న పేరు ఏంటంటే అండి డాంబికముగా బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి. బ్యాడ్ బాయ్ అంటే మీకు తెలిసింది ఏంటమ్మా? చెడ్డ అబ్బాయి. అయితే చెడ్డ అబ్బాయికి ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ నా జీవితంలోనికి నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అనమాట. ఆడవారి వల్లే జుట్టులు పెంచేసి ఇష్టానుసారంగా నా శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాను. ఇదిగో ఈ ప్రాంతం నుంచి నా కాళ్ళ వరకు ప్రతి చోట ఈ శరీరాన్ని మాలిన్యం చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఎలా అంటే ఒక మూర్ఖుడిగా నేను జీవించడం ప్రారంభించిన నేను నా తల్లిదండ్రులకి అవిధేయుని అవుతూ ఉన్నాను. వారు ఎంతో ప్రేమ చూపిస్తే వారి ఇష్టానుసారంగా మత్తులో ఇదే చేత్తో మా నాన్నగారిని కొట్టే విధంగా మారుతా వచ్చాను అనమాట. నా తల్లిగారిని అంటున్నాను అనమాట, ఎవడు కనమన్నాడే నిన్ను, నేనేమైనా కనమన్నాను ఏంటి అనే మాటలతో బాధ పెడుతూ ఉన్నాను. దయచేసి ఇక్కడున్న చిత్రాలన్నీ నా పూర్వం ఏ రీతిగా ఉన్నానో చూపించడానికి మాత్రమేనండి, గొప్పల కోసం అయితే కానే కాదు. కానీ అటువంటి స్థితి నుంచి దేవాది దేవుడు ఎటువంటి స్థితినైనా మార్చగలడు. ఆయన శక్తి మాత్రం మీరు తెలుసుకోవాలనే మాటలతో అయితే ఆ విధంగా జీవిస్తున్నా నేనండి. ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. పెద్ద చిన్న ఆలోచించుకుంటే ఇష్టానుసారంగా అందరినీ బాధ పెడుతున్నాను. నా రిలేటివ్స్ కూడా ఇష్టానుసారంగా తిరుగుతున్నానండి. అయితే నా తల్లిదండ్రులు విత్తనం పేరు ఏంటమ్మా తల్లిగారా? గారాపమైన విత్తనం. ఒక రోజు మరి ఏం కొయ్యాలి? పంట కొయ్యాలి కదా. వస్తారు ఒకరోజు పంట కోస్తారు. ఏంటో చెప్పిన ఆ విత్తనానికి కన్నీళ్ళు, ఏడుపు, నిద్రలేని రాత్రులు. మా చుట్టాలందరూ ఎటువంటి వాడిని కన్నావమ్మ, వాడు బ్రతికేంటి, వాడు వాళ్ళపేంటి, వాడు వస్తారండి చిచ్చి అనే రీతిగా ఆ మాటలని పంట పోస్తా ఉన్నారు. ప్రియ తల్లులారా, నేను పిల్లల్ని వాళ్ళు నడవలసిన త్రోవలు నడిపిస్తారని కొద్ది ఆలోచించి నా తల్లి గారిలాగా మీరు బాధపడకూడదని ఈ మాటలు మీకు చెప్తున్నాను. ప్రియ తల్లులారా ఆలోచించండి. ఆ విధంగా ఉన్న నేను వస్త్రదారులు కూడా విచిత్రంగా వేసుకుంటూ ఇంత జుట్టు పెంచుకొని ఏడ పూసలు పెట్టుకొని ఒళ్ళంతా పచ్చిపొట్లండి. అయితే నేనైతే ఎవరిని విమర్శించడానికి రాలేదు, కానీ మా పూర్వం గురించి నేను చెప్తా ఉంటాను. నా పూర్వము మేము చేసే భక్తి ఏంటంటే మేము అన్యులం అంటే హిందువులు మాత్రమే కాదు, కానీ అన్యులంటే సత్యం ఎరిగిన వారు, నిజదేవుడు తెలియని వారు. అటువంటి భక్తి చేస్తూ ఉండే అన్యులం అన్నమాట. మాకు సత్యం తెలియదు, యేసు ప్రభు వారి విలువ తెలియదు. అటువంటి నడవడికలో జీవిస్తూ ఉండే నేను, మా తల్లి గారు నేను మారిపోవాలని పూజలు పునస్కారాలు బహుబలంగా చేస్తూ ఉన్నారు, కానీ అవేమి నా మీద ప్రభావం చూపలేదండి. మా తల్లి గారు మాలో కూడా వేపించారని నా బతుకు మారిపోవాలని, కానీ నా బ్రతుకైతే అవ్వలేదు, మారలేదు, ఏమీ జరగలేదు అన్నమాట. అలా నా యొక్క ఇంకా ఏజ్ పెరుగుతుంది. నా సహవాసులు, నా స్నేహితులు పెరుగుతూ వచ్చారు. నేను దేనికోసం ప్రాకులాడుతున్నానండి? ఏం కావాలని? నెమ్మది, సమాధానం, ప్రశాంతత కోసం ప్రాకులాడుతున్న నేను
ఆ నెమ్మది సమాధానం దొరకట్లేదేమో కానీ నా అవయవాలని నేను పాడు చేసుకోవడం మొదలు పెడుతూ ఉన్నాను అనమాట. నాకు తెలియకుండానే నా శరీరం లోపల ఉన్న అవయవాల్ని ఆ మత్తు పదార్థాలతో డ్రగ్స్ తోనే నేను నాశనం చేసుకుంటూ ఉన్నాను. ఏంటండి మరి నేను ఏ విత్తనం విత్తానండి? మత్తు పదార్థాలను విత్తనం కాబట్టి ఒక రోజు పంట కోయాను కదా, నేను కూడా కోసానండి. నేను కూడా అనారోగ్యం అనే పంట. విజయవాడలో ప్రతి ఎక్కడికైనా సరే సాయన్న నాకు పేరు తెచ్చేసుకున్నాను. గంజి అంటే సాయన్న, సాయన్న అంటే గంజి అనే ఒక డాంబికమైన పేరు తెచ్చేసుకున్నాను. ఆ యొక్క మత్తు పదార్థాలు నేను సేవిస్తున్నాను, నేను నాశనం చేసుకుంటూ ఎంతో మంది యవ్వనస్తురాలని అంటే ఆడవారికి అలవాటు చేపించి వాళ్ళ శరీరాలతో ఆడుకుంటూ ఉండేవాడు అన్నమాట. అటువంటి జీవితం. పోలీస్ స్టేషన్లో, విజయవాడలో ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసాను. ఒక్కొక్కసారి అనుకుంటా ఉండేవాడు అనమాట, గర్వంగా డాంబికంగా నన్ను ఎవరు ఏం చేయలేరే, నేనేం చేసే సరే నాదే శాసనం అనే రీతిగా నా మాట తీరుంటూ ఉండేది. ప్రతి ఒక్కరు పోలీసులు చిత్తగా బాగా కొడతా ఉండేవారండి. మార్పు ఉండేది కాదు నా జీవితంలో. ఇంకా మూర్ఖత్వం పెరుగుతూనే వస్తూ ఉందన్నమాట. ఆ విధంగా జీవిస్తున్న కార్యక్రమంలో అయితే నేను కోసిన పంట పేరు ఏంటంటే అంటే అనారోగ్యం అనే పంట కోసాను. కాబట్టి నేను వచ్చి ఉన్నాను. ఎక్కడికో తెలుసా? కసింకోట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి కసింకోట. ఇది ఊరు. ఇక్కడికి వచ్చి నేను నా స్నేహితుడు తిమోతి చెప్తున్నాడు అనమాట. తిమోతి అంటే మీ యొక్క సన్నిధిలో ఉండే బ్యాట్స్ ప్లేయర్. నా స్నేహితుడు ఒకప్పుడు తన పేరు సూర్య. సూర్య నాతో పాటు ఇష్టానుసారానికి తాగి తననే సూర్య, తను నేను ఇష్టానుసారానికి జీవించే వాళ్ళం. ఒకరోజు నిజమైన దేవుడు యేసు ప్రభువు అని తెలుసుకుని నా దగ్గరికి వచ్చానండి. ఏ విధంగా అంటే తిమోతిగా మారి తన బ్రతుకు మార్చుకొని మారు మనసు పొందుకొని దేవుడి సన్నిధికి వచ్చి నా దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మా సత్యం తెలుసుకున్నా, నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది రా సాయి. నువ్వు ఉన్న స్థితి అది మంచిది కాదు. నాకు దగ్గుతుంటే నోటి నుంచి బ్లడ్ పడుతుందండి. ఫుడ్ డైజెషన్ అవ్వట్లేదు అనమాట. కిడ్నీలో స్టోన్స్, ఇంకేంటంటే పేగుల ఇన్ఫెక్షన్, ఆర్టీఐ స్కానింగ్, అబ్బో అది ఇది అనుకుంటూ ఇది స్కానింగ్ చేపిస్తే ఈ రెండు ఊపిరితిత్తులు నల్ల మసిపోకులా కనపడుతున్నాయి అనమాట. ఆ విధంగా ఆ యొక్క మత్తు పదాలతో సావాసం చేసి నేను కోసిన పంట ఏం పంట? అనారోగ్యం అనే పంట కొడుతూ ఉన్నాను అనమాట. ఆ స్థితిలో ఉంటున్నప్పుడు అప్పుడు నా స్నేహితులు అన్నాడండి, ఒక్క అవకాశం వస్తాయి. తిమోతి అంటున్నాడు, ఒక్క అవకాశం వస్తాయి, దేవుని సన్నిధికి రా, దేవుడిని బ్రతుకు మారుస్తాను అంటా ఉంటుంటే నేను అంటా ఉన్నాను, తిమోతి సోమవారం వస్తే ఎక్కడికి వెళ్తావు నీకు తెలుసు, నా మెడ మీద ఏ పచ్చిబొట్టు ఉందో తెలుసు, నా పొట్ట భాగంలో ఎటువంటి పచ్చిబొట్టు ఉందో నీకు తెలుసు, నేను ఏ రకంగా ఆ రోజు వస్తే నా అవతారం ఎలా ఉంటుందో నీకు తెలుసు అంటా ఉన్నాను. ఎలా అంటే అండి, శివరాత్రి అంటే నాకు చాలా పిచ్చి. ఒకప్పుడు ఒక అఘోర ఏ విధంగా అయితే ఉంటాడో ఆ రకంగా నా అవతారాన్ని మొత్తం నేను పైనుంచి కింద వరకు నింపేసుకుంటా ఉండేవాడు అన్నమాట ఆ గెటపులతో. అమ్మా మీరు తుమ్ముతారా? తుమ్ములు వస్తాయి మీకు? ఎంతమందికి వస్తాయి తుమ్ములు? అందరికి వస్తాయి. అందరికి వస్తాయి. క్యాజువల్ గానే మాట్లాడి అందరూ హచ్ అమ్మా అంటారు కదా, కానీ నా యొక్క మాట అది కాదు. హచ్ శివనామ స్మరణమే నా యొక్క నోటిలో ఎప్పుడు ఆడుతూ ఉండేదన్నమాట. అటువంటి కోల్డ్ బిలీవర్ అన్నమాట. ఆ రకంగా జీవిస్తుంది. నా స్నేహితుడు తాకున్నాను, హల్లెలూయా బ్యాచ్ గా నువ్వేంట్రా నాకు చెప్తున్నావు అని తను ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నానండి. అయితే నా స్నేహితుడు అన్నాడు, ఒక్క అవకాశం దేవుడి సన్నిధిగా. మా రిలేటివ్స్ అందరికి చాలా మంది ఉన్నారు. నా రిలేటివ్స్ అంటున్నారు, ఎరా నీతో పాటు తిరుడే కదా, నీతో పాటు చేసినాడే కదా, తన బ్రతుకు చూడు ఏ విధంగా నువ్వేంటి సాయి అంటుంటే, అమ్మ నాన్న మాటేనా నేను, అన్నం పెట్టే మా అమ్మ నాటైనా నేను, మీరెవరయ్యా నాకు చెప్పడానికి అని పెద్ద చిన్న తేడా లేకుండా వారి మీద రుబాబు చేస్తుండేవారు. నన్ను అంతగా ఎవరు ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే వీడు అనవసరం బాబు ఈ భూమి మీద అనుకునే వారే ఎక్కువ అనమాట. ఆ రీతిగా జీవించి నేనండి అనారోగ్యముతో స్వార్థముతో దేవుని సన్నిధికి రావడం ప్రారంభించాను అనమాట. స్వార్థముతో వచ్చాను, దేవుని సన్నిధికి వచ్చాను. డాడీ అక్కడ ఆ చర్చిలో ఉంటున్నప్పుడు అక్కడికి వచ్చి ఉన్నాను అనమాట. వచ్చి నేను దైవజనులు అంటూ ఉన్నారు, నువ్వు ఈ విధంగానే ఉంటే నువ్వు మరణిస్తావు, నీ శరీరం ఏంటి, నీ వాల్కం ఏంటి, అసలు ఈ రకంగా ఉంటే నువ్వు అనవసరం అనుకుంటూ ప్రేర్ చేస్తూ ఉన్నారండి. ప్రేర్ చేస్తూ ఉన్నారు. కానీ నేనేమో ఆ మాటలు ఏమో తీసుకోవట్లేదు అనమాట. స్వార్థంతో ఆరోగ్యం కోసం సన్నిధికి వచ్చాడు, కానీ దేవుడి మార్గం ఏ విధంగా ఉంటుందో ఆ సన్నిధిలో ఏ రకంగా జీవించాలో అటువంటి గ్రహింపు లేని వాడిగా జీవిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం స్వార్థంతో ఎక్కడికి వస్తున్నానండి? దేవుని మందిరానికి వస్తున్నాను అన్నమాట. దైవజనుల దగ్గర నటించేస్తున్నాను. డాడీ ప్రేస్లో డాడీ అని ఇక్కడ అంటున్నాను, కానీ 4 కోట్ల మధ్య ఆ పాపపు క్రియలు ఆ విధంగానే చేస్తూ ఉన్నాను. నన్నెవరు చూస్తున్నారు అనుకుంటా ఉన్నాను, కానీ పరమ యాజకుడు నన్ను చూస్తున్నాడు, హృదయ అంతరంగా జరిగిన దేవుడు నన్ను చూస్తున్నాడు అని గ్రహింపు లేని గుడ్డివాడిగా జీవిస్తూ ఉన్నాను అనమాట. ఆ విధంగా ఉన్న సమయంలో ఏం జరుగుతుందంటే అండి, దైవజనులు ప్రేయర్ చేసుకొని ఏమిచ్చారు? ప్రేరణ ఇచ్చారండి.
విశ్వసిస్తున్న మరి ముఖ్యంగా ఏంటంటే ప్రేరాన్ని విశ్వసిస్తున్నాను, కానీ వారి నోటి నుంచి వచ్చే జీవం గల మాటలను విశ్వసించట్లా నేను. అర్థమవుతుందా? దేవుని మాటలు విశ్వసించట్లేదు, కానీ ప్రేరాన్ని మాత్రం విశ్వసిస్తున్నాను. అంతే స్వార్థంతో తాగేస్తున్నాను. ఏం రావాలి, నాకు ఆరోగ్యం రావాలని కుదురుతూ ఉన్నాను అనమాట. కానీ ఈ క్రమంలో చర్చికి వచ్చేవాడిని, చర్చి నుంచి బయటికి వెళ్ళగానే యథావిధి బూతు మాటలు, యథావిధి ఇష్టానుసారంగా జీవించడం, ఆ యథావిధి ఉండేవాడిని. కానీ ఎటువంటి మారుమనసు లేని కార్యక్రమం అనమాట ఆ జీవితం. అటువంటి జీవితం అంటే ఎలా ఉండేదంటే, దేవుడు వెలుగు ఉన్నాడు, ఈ సన్నిధిలో వెలుగు ఉంది, వెలుగు దగ్గరికి వస్తున్నాను కానీ నేను చీకటి కార్యక్రమంలో ప్రేమిస్తూ ఉన్నాను. వెలుగు దగ్గరికి వస్తున్నాను కానీ ఈ బూతుల్నే ప్రేమిస్తున్నాను. వెలుగు దగ్గరికి వస్తున్నాను కానీ అది అక్రమ సంబంధాలు వైపు వెళ్తున్నాను. వెలుగు దగ్గరికి వస్తున్నాను కానీ శరీరాన్ని మాలిన్యం చేసుకుంటున్నాను. నా ఆనందం కోసం వ్యభిచార గృహాల వైపు తిరుగుతున్నాను. ఈ శరీరము దేవుడిచ్చిన బలాన్ని నేనేం చేసుకుంటా ఉన్నానంటే, వ్యభిచార గృహాల దగ్గర ఈ శరీరాన్ని మాలిన్యం చేసుకుని నా బలం అంతటి పోగొట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఆ రకంగా జీవిస్తూ ఉన్నాను. నన్ను నేను నాశనం చేసుకుని నటిస్తున్నాను. ఎవరి దగ్గర? దైవజనుల దగ్గర. మోసపోయేది ఎవరు? మనమే. అనండి, మనమే. నేనే ఆనాడు మోసపోయింది. ఎందుకంటే నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నాను, కానీ ఆ రకంగా వెర్రవీగుతున్న సమయంలో ఏం జరుగుతుందంటే, ఈ క్రమంలో అక్రమ సంబంధం పెట్టుకున్నాను అన్నమాట. అక్రమ సంబంధం, పెళ్ళైపోయిన స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటూ మళ్ళీ శరీరాన్ని మాలిన్యం చేసుకున్నాను. మళ్ళీ పేరుకి ఏమన్నా ఎక్కడికి వస్తున్నా? దేవుడి సన్నిధికి వస్తున్నాను అన్నమాట. అంటే నేను చేసేదే కరెక్ట్లే, నేనే కరెక్ట్లే అనే ఆలోచనతో ఉంటూ ఉన్నాను. ఈ క్రమంలో అక్కడ కొద్దిపాటి నెమ్మది వచ్చింది. ఎక్కడ? దేవుడి సన్నిధిలో నా హృదయానికి ఒక రకమైన నెమ్మది వచ్చిందండి. కానీ ఆ యొక్క నెమ్మదిని, దేవుడి సన్నిధిని నేను 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే దేవుడికి నాకు మధ్యలో ఏమున్నాయి? పాపములు. నేను చేసిన ఆ యొక్క పాపములు, దానికి తగ్గ దోషములు ఉంటూ ఉన్నాయన్నమాట. అవి నేను కనుక్కోవట్లేదు. ఎంతసేపు అయ్యా నాకు ఆరోగ్యం వచ్చేది, అయ్యా నాకు ఇది కావాలి, అయ్యా నాకు ఇది కావాలంటాను. ఒక రోజు ఆదివారం పూట అయ్యగారు దేవుడు మాట చెప్తా ఉన్నాడు. ఏం పట్టించుకోకుండా ఫోన్ నొక్కుకుంటున్నా. నేను ఇక్కడ నుంచి బయటికి పోయానండి. ఎక్కడికి? మరణ ఛాయల్లోనికి. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది స్నేహితులు ఎంతో మంది ఉంటూ ఉన్నారు. ఆ యొక్క అనగపల్లిలో స్నేహితులు ఉంటే ఒక రోజు కారు తీసుకొచ్చారు. ఆ కారులో ఏజెన్సీ ప్రాంతం వెళ్ళి నేను ఒకేసారి బోల్త పడిపోయి ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఒక పొలంలోకి వెళ్ళిపోయాం. కారు మాత్రం బాగా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ కనపడుతుండే ఆ ఫోటోలు, కారు ఫోటోలు. లోపల ఉన్న మాకేం కాలా. నేను అనుకుంటున్నాను నా టాలెంట్, నా స్కిల్, బోర్డు మంది ఉన్నారు కదా మనకి, ఎవరో మనకి కాపాడేస్తారులే అని నాలో నేను డాంబికంగా ఫీల్ అవుతుంటే నా స్నేహితుడు తిమోతికి చెప్పిన అనమాట. తిమోతి, చూసావా కారు ఇలా అయింది, నాకేం కావాలంటే, సాయి దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉంది కాబట్టి నువ్వు సజీవు లెక్కలు ఉన్నావు సాయి. దేవుని యొక్క కాపురం నీ మీద ఉంది కాబట్టి నువ్వు సజీవు లెక్కలు ఉన్నావు. ఎక్కడైనా దేవుడికి అవకాశం ఇవ్వు సాయి అని ఎన్ని మార్లు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తిమోతిని ప్రేరేపించి నా హృదయాన్ని తడుతున్నా సరే నేను మాత్రం తెరవట్లేదు నా హృదయం అనే తలుపులు. దేవుడు దైవజనుల ద్వారా ఎన్ని మార్లు వాక్యంగా దర్శిస్తున్నా సరే ఆ యొక్క మాటలు నా హృదయంలోకి ఆహ్వానించట్లేదు. ఇదిగో ఈ చెవుతో వింటున్నాను, ఈ చెవుతో ఇలా వదిలేస్తున్నానండి. ఆ విధంగా జీవిస్తున్న కార్యక్రమంలో ఏంటంటే, వీరికి అబద్ధపు మాటలు చెప్పేసి, అయ్యగారు నాకు అంతా సెట్ అయిపోయింది, నేను వెళ్తున్నానండి, బాబాయ్ అండి అని వారు చెప్పేసి విజయవాడ వచ్చేసాను. ఒక సొంత తీర్మానం చేసుకున్నానండి, స్నానం చేస్తేనే ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే లేదు. విజయవాడలో దేవుడి యొక్క మందిరానికి వెళ్ళేది లేదనమాట. సొంత ఒక తీర్మానం, స్నానం చేస్తేనే ప్రార్థన. బైబిల్ ప్రేయర్లు ఉండేవండి, ఒక మూల పడేసాను, స్నానం చేస్తున్నానండి. 2 నిమిషాలు ప్రార్థన ఏంటో అనుకున్నారు? స్వార్థపూరితమైన ప్రార్థనే. అది కావాలి, ఇది కావాలి, అది వచ్చేది, ఇది వచ్చేది. కానీ నన్ను నేను శుద్ధి చేసుకోవాలా, ఇంకా నా బ్రతుకు నేను మార్చుకోలేదన్నమాట. మారు మనసు అనే అనుభవం ఏమీ తెలియని వాడిని అనమాట. ఆ రకంగా ఉంటున్న సమయంలో స్నానం చేస్తున్నాను, 2 నిమిషాలు ఆచరణ భక్తి చేస్తున్నాను, పాపం చేస్తున్నాను. ఆ యొక్క అక్రమ సంబంధం ఉన్నా కదా, పరైవాడి యొక్క భార్య, ఆమె పరైవాడి యొక్క భార్యని ఆశిస్తే ఆ మార్గము నాశనానికి దారి తీస్తుందని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. ప్రియ తల్లులారా, తల్లులారా, ఆ యొక్క మాట నేను ఆలకించట్లేదు. నేను వెళ్తున్న మార్గం ఏ మార్గం? నాశనకరమైన మార్గం. ఆ నాశనకరమైన మార్గంలోకి వెళ్తున్న నేను, నా శరీరం ఇంకా బలహీనపడతా వచ్చింది. ఇగో ఇక్కడ ఉన్నంత వరకు, కసింకోట ఉన్నంత వరకు ప్రేమ మీద భయంతో 10 రోజులు దాక్కున్నాను నేను. ఎప్పుడైతే ఎక్కడికి ఆ యొక్క బురదలో తీసేది మీరు దైవజనులు,
మళ్ళీ పంది మళ్ళీ ఏ విధంగా అయితే బురదలోకి వెళ్ళిందో నేను అదే రీతిగా మళ్ళీ రోత జీవితంలోకి వెళ్ళిపోయాను. ఇది మానవ ఏంటిది? స్నానము, ప్రార్థన, పాపము. స్నానము, ప్రార్థన, పాపము. నేను చేసేదే భక్తి, నేనే రైటు అనే ఒక గుడ్డివాడిగా జీవిస్తున్నాను. కానీ నేను చేసేది రైట్ అండి? చాలా చాలా పాపం. ఆ విధంగా జీవిస్తున్న సమయంలో నా శరీరం ఇంకా బలహీనపడింది కాబట్టి నాకు తక్కువ పడింది. ఎందుకంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదండి. ఒక బీట్రూట్ మొక్క తిన్నా సరే అది అలా బయటకు వచ్చేస్తుంది తప్ప డైజెస్ట్ అవ్వట్లా. ఆ స్థితిలో ఉన్న సమయంలో ఏం జరుగుతుందంటే డబ్బు కోసం ప్రాబ్లం నేను ఎవరి దగ్గర చేయి చాపానంటే మనుషులు అంటే నా స్నేహితుల దగ్గర చేయి చాపినారే. నాకు చాలా సహాయం కావాలి. ఎందుకు? హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి డబ్బులు కావాలి కదండి. పని పాట చేసేది లేదు. దూర ప్రాంతాల నుంచి ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తరలించి విక్రయిస్తూ ఆ వచ్చిన డబ్బులతో జలసాలు పడుతూ ఉండేవాడు అనమాట. నా తల్లిదండ్రులు తిన్నారా లేదా, వారి ఆరోగ్యం ఏ విధంగా ఉంది అని ఆలోచించేవాడిని కాదు. స్వార్థపు ఆలోచన, నేను బాగుంటే చాలు, ఎవడేమైపోయిన బాధలా అనే ఆలోచనతో ఉండేవాడిని. కానీ నా తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తూ ఉండేవారు. కానీ ఒక ప్రార్థన కంచె నా వెనక మనం నాకు గ్రహింపు లేదండి. ఎందుకంటే మా యొక్క అమ్మమ్మ గారు ఆమె పుట్టుకతోనే నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఆమె నా గురించి ఎన్నో మార్లు ప్రార్థన చేస్తూ ఉండేవారు. కానీ ఒక్కొక్కసారి నేను ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కిరిస్తూ ఉండేవాడు అనమాట. ఎలా అనేవంటే, మా దేవుళ్ళు కాదు మీరు, తల్లల దేవుళ్ళు, మాకు బోలు మంది ఉన్నారు, హల్లెలూయా బ్యాచ్ అని ఈ మాటలతో ఎంతో దూషిస్తూ ఉండేవాడు అనమాట. ఆ రకంతో ఉంటూ ఉండేవాడిని. కానీ ఆ యొక్క ప్రార్థన కంచ దేవుడు విని, ఆ యొక్క దైవజనుడి ప్రార్థన విని నాకు ఆ యొక్క కాపుదల ఉందని గ్రహింపు లేని వాళ్ళగా జీవిస్తూ ఇంకా వినవేస్తున్న సన్నివేశాలు అనమాట అవి. ఆ రకంగా ఉన్న సమయంలో 2021 మే 10వ తారీఖు సెకండ్ లాక్డౌన్ పడిందండి. నా స్థితి ఎలా అయిపోయిందంటే బాగా సన్నగా అయిపోయాను అనమాట. నేను బాగా సన్నగా అయిపోయాను. అసలుకే ఉన్నది సన్నము, ఇంకా సన్నగా అయిపోయిన అనమాట. ఇలా కొడుతుంటే ఒక చెక్క సౌండ్ వస్తుంది. ఎందుకంటే ఎముకలన్నీ బాగా దగ్గరికి అయిపోతా ఉన్నాయి. ఆ స్థితిలో ఉన్న సమయంలో ఏం జరుగుతూ ఉందంటే అండి, ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతానికి బయలుదేరిన డబ్బు కోసం చెడు మార్గాన్ని ఎంచుకున్నాను. మళ్ళా నేను వెళ్ళేటప్పుడు ఏం చేశాను తెలుసా? బైబిల్ ప్రేరణలు పట్టుకొని బయలుదేరాను. ఆ యొక్క ప్రార్థన విచిత్రంగా ఉంటా ఉండేది. ఏసయ్య, గంజి పెట్టుకోవడానికి వెళ్తున్నాను, ఏ పోలీసులను దొరకకూడదు, నాకు వచ్చిన డబ్బుల్లో నీకు కూడా కొంచెం ఇస్తా అంటే కాడికి ఇస్తున్నాను. కానీ ఈ చెయ్య లేదండి, శుభ్రముగా లేదు. ఈ హృదయము శుభ్రముగా లేదు. దైవజనులు కూడా వారి విలువ తెలియక, అంటే డాడీని కాదు కానీ మా యొక్క ప్రాంతంలో ఉంటారు దైవజనులు, వారిని పచ్చి బూతులు తిట్టే వ్యక్తినండి నేను. దైవజనుల విలువ తెలియక వారి పడే ప్రయాసం ఎరగక ఇష్టానుసారంగా ఒక నెగిటివ్ మైండ్ లో ఉండిపోయినా అన్నమాట. దైవజనులు అంటే వీళ్ళు మతం మార్పిడి చేసేవాళ్ళు మా వాళ్ళు కాదు నీకు అభిప్రాయంతో ఉంటా ఉండే నేను ఆ రోజు బైబిల్ ప్రేరణలు పట్టుకొని ఆ యొక్క చెడు కొనుక్కోవడానికి, గంజాయి కొనుక్కోవడానికి బయలుదేరింది నేనండి. అక్కడ మొత్తానికి ధనాపేక్ష ఎక్కడ తీసుకెళ్లి కూర్చోపెట్టడం కాదు, పడుకోబెట్టిందంటే అడుక్కునేవారు రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద పడుకుంటారు కదా, ఇప్పుడు చూసారో లేదో, వారి పక్కన పడుకునే స్థితికి నా బ్రతుకు వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ విజయవాడ ఏంటి, ఎక్కడికి వెళ్ళిన సరే సాయన్న ఒక చిన్నప్పటి సెలబ్రిటీలా ట్రీట్ చేస్తూ ఉండేవారు. కానీ ఆడికి వెళ్తే సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్ బయట అడుక్కునే వారి పక్కన పడుకుని, ఎందుకంటే కొన్ని వందల గదిలు వేరే రాష్ట్రానికి తరలించాను గంజే, కానీ చేతికి డబ్బు రాలేదండి. ఏం అర్థం కాదు, ఏంటో ఎలా జరిగిందని మొత్తానికి అక్కడ నుంచి విజయవాడ వచ్చేసాను. అక్కడ జరిగిన సంగతి నేను నా స్నేహితులు పంచుకుంటున్నాను. నా స్నేహితులు వాళ్ళు తక్కువ చూస్తున్నారు, అంటే చులకనగా చేస్తున్నారు. నేను ప్రాముఖ్యత నా స్నేహితులకు బాగా ఇస్తూ ఉండేవాడండి. అంటే నా సొంత తల్లిదండ్రుల యొక్క ప్రేమను గ్రహించట్లేదు, కానీ ఊళ్ళ ప్రేమ కావాలి నాకు, వారికి ప్రేమను కోరుకుంటూ ఉన్నాను. కానీ నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారని నాకు గ్రహింపలేదు, వారిని నేను ఎంత బాధ పెడుతున్నానని నాకు గ్రహింపలేదు అనమాట. ఆ రకంగా జీవిస్తున్న సమయంలో నా స్నేహితులు తక్కువగా చూడడం మొదలు పెడతా ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను పుట్టినప్పటి నుంచి నా తల్లిదండ్రులతో కూడా ఎక్కువ సమయం గడపలేదండి. నేను పుట్టినప్పటి నుంచి నా స్నేహితులతో ఎక్కువ సమయం గడిపాను. ఆ రకంగా జీవించేవాడు. అయితే నా స్నేహితులు రాలా. ఆ సమయంలో నా తల్లి అన్న మాట చెప్పిన, సాయి ఇదిగో ఈ బంగారపు నాన్న, ఈ తాలిబొట్టు ఇది అమ్మేసుకొని నీ శరీరం బాగు చేసుకోరా అని ఆమె ప్రేమను చూపిస్తుంది, కానీ అది గ్రహించట్లేదు. అయితే విజయవాడ చేసిన తర్వాత ఏంటో ఎలా జరుగుతున్న ఆలోచనలో ఒక రకమైన వేదన ఉంటున్న సమయంలో ఏం జరుగుతుందంటే అండి, పెళ్ళైపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఆలోచనతో నేను ఆమెను ప్రేమించాను అనమాట. ఆమె అన్నారు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటా ఉన్నారు.
మళ్ళీ ఈ లోక ప్రేమ విఫలమైపోయింది కాబట్టి నేను అంటున్నాను, మరి నాకు నెమ్మది సమాధానం కావాలి కాబట్టి మళ్ళీ అదే మత్తు పదార్థాల దగ్గర పరిగెట్టాను. ఈసారి ఓవర్ డోస్ తీసుకున్నాను అన్నమాట. డ్రగ్స్ ఏమైతే ఉన్నాయో ప్రతిదీ నేను ఆహ్వానం పలుకుతున్నాను అన్నమాట. ఎందుకు నాకు నెమ్మది సమాధానం కోసం. ఆ రోజు ఏమైతే ఉందంటే ఆ డ్రగ్ డోస్ ఎక్కువైపోయింది, నాకు ఒక రకమైన థింకింగ్ ఎక్కువైపోయిందండి. ఓవర్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట. ఒక రకమైన ఆలోచన అనమాట. ఎవరో నా చెవి దగ్గర వచ్చి మాట్లాడుతున్నట్టు, నువ్వు బెజవాడ బ్యాక్ బాయ్స్ అయి నువ్వు తెలుసుకుంటే ఏదైనా చేసేయగలవు, వెళ్ళి అమ్మాయి పేక కోసేసే, లేకపోతే నువ్వే గురెత్తుకొని చచ్చిపో, చావు లేకపోతే చెప్పని ఈ రకమైన ఈ లోక ప్రేమ ప్రేరేపిస్తా ఉందన్నమాట నా ఆలోచనలో. ఆ సమయంలో మా చిన్న పిల్లలు అయిపోయాయి మా అమ్మ చేతిలో. మా అమ్మ చేతి పెట్టుకుని, అమ్మ నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతానమ్మా, నా హృదయం అంతా బాగా బరువుకిపోయింది, నా నెత్తి మీద పెద్ద పట్టనట్టు ఉంది, నా వల్ల కావట్లేదమ్మా, నేను తట్టుకోలేకపోతాను, నాకు నిద్ర రావట్లేదని ఇలా చూస్తున్నాను కళ్ళు పెద్ద పెట్టి. ఇలా ఇంట్లో వాళ్ళందరినీ ఇలా చూస్తున్నప్పుడు మా అమ్మ ఒకటే ఏడు బరే చెప్తూ ఉన్నాం, నీ శరీరం పాడు చేసుకున్నాను, ఎన్ని మాటలు చెప్పినా సరే నువ్వు వెళ్ళేసరని గొగ్గోలు పెడతా ఉంది నా తల్లి గారు. ఆ సమయంలో ఏం అర్థం కావట్లేదు. బాత్రూంలోకి వెళ్ళానండి. ఆ బాత్రూంలోకి వెళ్ళి నేను ఒక్కరిని మాట్లాడుకోవడం ప్రారంభించాను. సాయన్న అన్నారు కదా, ఏ చేయకనపట్ల చీకట్లో కూర్చొని ఒక్కరిని తీవ్రంగా ఆలోచిస్తున్నాను అనమాట. ఏంట్రా నా చుట్టూ ఎవరు లేరు, ఏంటి నా బతికెళ్ళైపోయిందండి అని తీవ్రంగా ఆలోచన పడిపోయాను. నేను ఆ యొక్క బాత్రూంలో నాలో నేనే మాట్లాడుకుంటున్నాను, నా దవల మీద నేనే కొట్టుకుంటా ఉన్నాను. ఆ సమయంలో ఇంకా నా పరిస్థితి అయిపోయింది, నేను ఇంకా సావడమే అని ఫిక్స్ అయిపోతున్న సమయంలో మా పెద్దక్క గారు, ఇద్దరు ఆడపిల్లలండి మా అమ్మ నాన్నగారికి. మా పెద్దక్క గారు దుర్గాదేవి ఆమె పేరు. ఆమె కూడా నిజమైన దేవుడు యేసుప్రభువు అని తెలుసుకుని ఆయన ఒక మార్గంలో ఉంటూ బాప్తిస్మం పొందుకున్నారు. ఆమె వచ్చారు నా దగ్గరికి వచ్చి అన్నారు, సాయి నువ్వు చాలా చాలా పాపం చేసావు సాయి. ఒక పక్క ప్రార్థన చేస్తున్నావు, ఇంకో పక్క నీ శరీరాన్ని మాలిన్యం చేసుకుంటున్నావు, ఒక పక్క ప్రార్థన చేస్తున్నావు, ఇష్టానుసారం నీ నోటి బూతులతో మాట్లాడుతున్నావు, ఒక పక్క ప్రార్థన చేస్తున్నావు, విర్రవీగితో జీవిస్తున్నావురా, చాలా 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 పాపాలు చేస్తున్నావు, చాలా 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 అతిక్రమాలు చేస్తూ నిన్ను క్షమించేవాడు ఇదిగో నేను నమ్ముకున్న సజీవుడు, ఆయన మాత్రమే నీకు సహాయం చేయగలడు, ఇదిగో అర్థం చేసుకో అంటా ఉన్నారు. నువ్వు చేసే అతిక్రమం ఒప్పు అంటా ఉన్నారు. ఒక ఆచరణ అనేది ఏంటండి, స్నానం చేయడం, ప్రార్థన చేయడం. గోడ తట్టు తిరిగాను, మోకాలు వేసాను. ఇక అప్పుడు స్వార్థ ప్రార్థన ఆగిపోయి నిజమైన మొర వస్తుంది అనమాట. ఎలాగంటే, ప్రభువా నేను ఘోరని పాపినైనా, ఇదిగో ఈ శరీరంతో నపుంసకులతో కూడా ఈ శరీరాన్ని మాలిన్యం చేసుకున్న వ్యక్తి నేను, నా ద్వారా ఎంతో మందిని నాశనం చేశారు ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా, ఇకనైనా నా బ్రతుకు మార్చుకున్నాను ప్రభా. ఒక 45 నిమిషాల పాటు నేను చేసిన అతిక్రమంలో ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉంటే నా కంట్లోంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. నా కంట్లోంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. కంట్లోంచి నీళ్ళు రావు. మా బ్యాచ్ ఎలాంటిదంటే బ్లేడ్ బ్యాచ్ అనమాట, రౌడీ షీటర్లు అనమాట, గ్యాంగ్ రేప్ చేసేవాళ్ళం అనమాట, దొంగతనాలు చేసేవాళ్ళం అనమాట, పైశాచికం ఆనందం, ఎదుటి వారిని కొట్టి వారి దగ్గర ఏముంటుంది లాక్కునే వ్యక్తులు, అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు, తల్లిదండ్రులను హింసించేవారు. మాకు ఏడుపు రాదు. కానీ ఆ దినమున నా అతిక్రమలు ఒప్పుకుంటుండగా నా కంట్లోంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఒకేసారి ఆమె నన్ను ఎప్పుడైతే చెప్పానండి, నా హృదయంలో ఏదో బరువు, ఏదో భారమో పోయినట్టు ఒక రకమైన నెమ్మది నేను ఆ రోజు అనుభవిస్తూ ఉన్నాను అన్నమాట. హల్లెలూయా. అనుభవిస్తున్న సమయంలో నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నాలాంటి పాపి ప్రార్థన ఆలకించిన అర్థమైంది. కానీ ఒక ఆలోచన ఉండిపోయింది, నేను ఎంతో మందిని పూజించాను కదా, నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు రాలేదండి. నేను హేళన చేసిన దేవుడు, నేను ఎక్కిరించిన దేవుడు, నేను హల్లెలూయా బ్యాచ్ ఆ నన్న దేవుడు వచ్చేది ఎవరు? యేసుప్రభువు. పిచ్చండి. ఒకప్పుడు ఎంత పిచ్చి అంటే, గో ఇక్కడ పచ్చబొట్టి ఇచ్చుకుంటాను పిచ్చి అన్నమాట. ఎవరు మీకు కనపడుతుంది నేను చెప్పడం మళ్ళీ కూడా. ఆ రకమైన స్థితిలో ఉన్నప్పుడు మీరు ఎవరు రాలేదేంటి? నేను హేళన చేసిన యేసుప్రభువు వచ్చారండి. ఎవరు యేసుప్రభువు వారు అంటే, యేసుప్రభువు వారు తెలుసు ఏమని, అందరి దేవుడు నేను కూడా ఒకటేలే అని అనుకుంటున్నాను. కానీ అయితే ఆ యొక్క ఆలోచన తీవ్రంగా ముందుకు నడిపిస్తూ ఉందన్నమాట. ఎవరు యేసుప్రభువు వారు? యేసుప్రభువు వారు తెలుసు, కానీ యేసుప్రభువు వారి గురించి తెలియదండి. ఆ స్థితిలో ఉంటున్నప్పుడు యేసుప్రభువు వారి గురించి తెలుసుకునే ఆలోచనతో యేసుప్రభువు వారి సినిమాలు చూస్తూ ఉన్న సమయంలో ఒక చర్చికి వెళ్ళడం ప్రారంభించిన కలవరి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మాకు బాప్తిజం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు డానియల్ ఆనంద్ కుమార్, కమల కుమార్ గారు, వారికి సన్నిధికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత ఆయన యేసుప్రభువు వారి ప్రేమ గురించి వర్ణిస్తూ ఉన్నారన్నమాట. ఆయన చేసిన త్యాగం గురించి వర్ణిస్తూ ఉన్నారన్నమాట. యేసుప్రభువు వారు నీ కొరకే, యేసుప్రభువు వారు పాపులు రక్షించు కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించు కొరకే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నశించిపోతున్న నిన్ను రక్షించడానికి నీవు నేను చేసిన అతిక్రమం బట్టే ఆయన ఆ విధంగా గాయపరచబడ్డారు. ఆయన నేను ఎంతో ప్రేమిస్తున్నాను అంటే నాలో ఆలోచన ఏంటంటే, ఈ లోక ప్రేమ చావు లేకపోతే చంపడుతుంది. ఈ లోక ప్రేమ
ఇట్నుంచేంటి యేసు ప్రభు నాలాంటి పాప కోసం మరణించడం ఏంటి? ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప ప్రేమ. నేను ఒక వ్యభిచారిని కదా, నేను ఒక దొంగను కదా, నా వల్ల నేను ఎవరు ఇష్టపడరు కదా. నన్ను ఇష్టపడుతున్నాడా దేవుడు? నేనంటే అంత ఇష్టం ఆయనకి? నన్ను క్షమిస్తాడా అని ఒక రకమైన పశ్చాత్తాపం కలుగుతుందండి. అప్పుడు మా ఆత్మీయులు అన్నారు, మనుషుల మీద ఆధారపడ్డావు కదా, మనుషుల మీద ఆధారపడ్డావు, మనుషులు నమ్మావు కదా, ఈ రోజు నుంచి దేవుడి మీద ఆధారపడు, దేవుడిని నమ్ము, ఆయన శక్తి అంటే రుచి చూడు. అప్పుడు అన్నారు ఈ మాట, నమ్ముటని వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయితే నువ్వు నమ్మిన నమ్మకం ఎలాంటిదంటే ఎక్కడి నుంచి నమ్మేవు నాన్న, ఈసారి నుంచి నీ హృదయపూర్వకంగా ఆయన్ని నమ్ము అనగానే నేను దేవుడి యొక్క ఆ ప్రేమకి ఆకర్షితులవుతా ఉన్నానన్నమాట. అంటే నాలాంటి వాడిని ఎవరు ఇష్టపడరండి, ఎవరు ఇష్టపడరు. నా ప్రాంతంలో ఎటువంటి సాక్ష్యం అంటే వీడు అనవసరంగా వీడి తల్లిదండ్రులు పుట్టాడు, మా రిలేటివ్స్ తెలుసు, నేను వెళ్ళిపోయిన వారిని అడగండి కావాల్సి వస్తే ఎటువంటి వాడు. ఆ రకంగా ఉంటున్న సమయంలోనండి ఏకాంతంగా మొరుపెడితే ఆయన అతి సమీపంగా ఉండే దేవుడు అని మాట వినపడుతోంది. ఏకాంతంగా ఎక్కడ పెట్టాలరా అని అనుకుంటున్నప్పుడు ఒక గంజే ప్రాంతం ఉండేది, కొండల మధ్యలో గంజే తాగుతూ ఉండేవాళ్ళం. ఆ ఫోటోలు మీకు కనపడే ఉంటాయి. ఆ యొక్క కొండల ప్రాంతంలో ఏకాంతంగా మొరపెడదామని అక్కడికి వెళ్ళిపోయి, కొండ మీదకి వెళ్ళిపోయి ఇక ఒకటే ప్రార్థన, ప్రభువా ఈ విశ్వాసం ఏంటో నాకు తెలియదు బాబు, ఈ నమ్మకం ఏంటో తెలియదు, నీ మీద ఏ విధంగా ఆధారపడాలో నాకు తెలియదు ప్రభువా. నువ్వు నాలాంటి పాపి కోసం మరణించావంట కదా, నువ్వు వాసగలిగిన ప్రాణం తృప్తిపరుస్తూ కదా ప్రభువా, నాకు నీలో ఏ విధంగా జీవించాలో నాకు ఏది తెలియదు. ఒకప్పుడు నా ఇష్టము అనే విర్రవిగాను నాయన. ప్రభువా నా బ్రతుకు మార్చి ప్రభువా, ఇక నేను తిన్నగా ఉంటా ప్రభు, నాకు బ్రతుకు మార్చి ప్రభు అని ఆ కొండ ప్రాంతంలోనే ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక 2 టాబ్లెట్లు ఇచ్చాడు. ఒక టాబ్లెట్ పేరు మోకాల ప్రార్థన, 2 టాబ్లెట్ పేరు జీవముల దేవుడి మాట. ఎప్పుడైతే ఈ 2 టాబ్లెట్లు వేసుకోవడం ప్రతిరోజు ప్రారంభం అవుతుందో, ఎప్పుడు నా స్నేహితుల యొక్క కనెక్షన్ కట్ చేసి దేవుడి మాటకి కనెక్ట్ అయిన తర్వాతే, నా స్నేహితులతో సహవాసం ఆపేసి పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడి యొక్క విలువ అర్థమవుతోంది, దేవుడి సన్నిధి ఏంటో అర్థమవుతోందండి. ఒక వచనం నన్ను ఎంతో ఆకర్షించింది అనమాట. ఎలా అంటే, చాలా మంది టైంకి వచ్చిన హల్లెలూయా చెప్పండి, దేనికి వచ్చిన హల్లెలూయా చెప్పండి. ఒక రోజే ఒక దైవజనులు మాట్లాడుతున్నాను, ఆ మాట ఎంత దగ్గరికి ఆకర్షించేసిందంటే, ఆనాడు ఇంకా నాకు మారు మనసు లేదండి. నేను అనుకున్నాను ఈ అయ్యగారు ఎంతసేపు చెప్తారు, టైం అయిపోతుంది అనుకుంటున్నాను అనమాట. లాస్ట్ లో కూర్చున్నా ఎంతసేపు చెప్తే టైం అయిపోతుంది అనుకున్నాను నేను. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఆయన అంటున్నారు మార్కు సువార్త 15:25 యేసు ప్రభువుని ఉదయం 9 గంటలకు సిలువేశారండి. 33వ వచనంలోకి వచ్చేస్తే యేసు ప్రభు వారు మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువ మీద వేలాడుతూ ఉన్నారు. 30వ వచనంలో పెద్ద కేక వేసి యేసు ప్రభు వారు మరణించారని మనం చదువుకుంటూ ఉంటాం. అక్కడ అనిపిస్తుంది చర్చిలో ఎక్కడ అండి, దేవుడి సన్నిధిలో ఆధారపడి ఎన్ని గంటలకు కూర్చుంటాం మనం? 3 గంటలు అమ్మా, అంతే కదా, 3 గంటలు. ఎక్కడ ఫ్యాన్ కింద కూర్చోడానికి ఫీల్ అయిపోతున్నా నాలంటాడు. మీరు కాదు నేను, అమ్మా మీరు కాదమ్మా నేనమ్మా, మీరు కాదు నేను. ఫ్యాన్ కింద కూర్చోడానికి ఫీల్ అయిపోతున్నాను అనమాట. ఎంతసేపు చెప్తారా బాబు అంటున్నాను అనమాట. మళ్ళీ ఎప్పుడొచ్చి లాస్ట్ లో 6 గంటలు వచ్చేసి డైలాగ్ అన్ని వేస్తున్నాను నేను, ఎప్పుడు అయిపోద్దా అని. కానీ ఆ వాక్యం ఉందండి, యేసు ప్రభు 9 గంటలు సిలివేశారు. ఇక శరీరం అంతా నలకొట్టబడింది. నేను యేసు ప్రభు సినిమాలు చూస్తున్నాను అనమాట. ఆయన గురించి తెలుసుకోవాలి. సినిమా చూస్తుంటే యేసు ప్రభు వారిని అతి కిరాతకంగా కొడుతున్నారు. ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూస్తుంటే శరీరం అంతా అసలు చూడలేకపోతున్నాను. ఆ సీన్ యేసు ప్రభు వారిని ఎలా కొడుతున్నాను అని నేను నా మొహాన్ని పక్క తిప్పేసుకున్నానండి. కానీ ఆ వాక్యం చూసారా, ఉదయం 9 గంటలకు సిలువేశారు, మధ్యాహ్నం 3 గంటలకు సిలువ మీద వేలాడుతున్నారు అనే ఒక ఆలోచన ఏ విధంగా దేవుడు ఆకర్షిస్తున్నాడంటే, చేరి కింద ఫ్యాన్ కింద కూర్చోని నేను ఫీల్ అయిపోతున్నాను ప్రభు. 2 గంటలు ఉదయం 9 గంటలకు సిలువేస్తే మధ్యాహ్నం 3 వరకు ఏ విధంగా వేలాడుతున్నావు ప్రభా, ఈ ఘోరాతి ఘోరంగా పాపి కొరకు నీ సన్నిధి కొరకు కూడా నేను ఇష్టానుసారంగా జీవించాను, నేను ఒక వ్యభిచారాన్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తిని ప్రభు అంటా ఉంటే దైవజనులు అంటున్నారు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు అతిక్రమం దాచిపెట్టుకుంటే నువ్వు వట్టులో కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క కనికరను రుచి చూస్తూ అంటా ఉండగా ఒక రకమైన పశ్చాత్తాపం కలిగిన సమయంలో మళ్ళీ కొండపైకి వెళ్ళిపోయి ప్రభు నిజమే ప్రభు, నేను ఘోరాతి ఘోరాన్ని పాపిని,
నేను ఎంతో మందిని బాధ పెట్టు, నా తల్లిదండ్రులు ఏ విధంగా చూపించలేదు, నా తల్లిదండ్రులు దూషించున్నాను, నేను వారికి విలువ కూడా ఎరగని వాడిని ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని ఒక రకమైన దుఃఖం వస్తూ ఉందండి. దేవుడు చిత్తానుసారమైన దుఃఖం అంత దుఃఖకు మారు మనసు కలుగు చేస్తుంది కదా. ఆ సమయంలో ఎప్పుడైతే ఆ రకంగా ఈ 2 టాబ్లెట్లు అన్నా కదా, ఎప్పుడైతే వేసుకొని ప్రారంభించానో, దేవుడితో సావాసం ఎప్పుడైతే మొదలైందండి, నా మాట తీరు మారింది, నా చూపు మారింది, నా వస్త్రధారణ మారింది, నా ఆలోచన విధానం మారింది. ప్రతిదీ దేవుడు నాలో పనికిరాని తీగలు ఏమైతే ఉన్నాయో అన్నీ పొద్దున చెప్పారేమని, ద్రాక్షవల్లి నేను, తీగల మీరు, మీరు నా యందును నేను మీ యందును నిలిచి నేను ఎలా మీరు గొప్పగా ఫలిస్తారు. ఆ రోజండి ఆ రకంగా దేవుడు నమ్మి నా సొంత రక్షకుగా అక్టోబర్ 23, 2021 యేసు ప్రభు వారిని నా జీవితంలోకి ఆహ్వానించి నా రక్షకుగా అంగీకరించి, దేవుడు నా యొక్క అతిక్రమం బట్టి నేను చేసిన పాపాలు బట్టి మరణించాలని నమ్మి బాప్తిస్మం పొందుకున్నాను అన్నమాట. అక్టోబర్ 23 ఎల్బిన్ బర్నబాస్ గారు పేరు పెడతా ఉన్నారు. అయితే ఎప్పుడైతే దేవుడి మాటలు అపాస్తకులు కూర్చుని చోటున కూర్చోకూడదు, ఎందుకంటే మా బ్యాచ్ మొత్తం వాళ్ళే కదా, వాటితో కట్ చేసి దేవుడి మాటలు అలా వింటూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క మా ఆత్మీయులు అంటూ ఉన్నారు, దేవుని ప్రేమించడం అంటే ఐ లవ్ యూ జీసస్ అని మాటతో చాటెస్ పెట్టడం కాదు. దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనడమే దేవుని ప్రేమించడం అని దైవజనుల ద్వారా మళ్ళీ దేవుడు మాట్లాడడం మొదలు పెడుతున్నారు. అలా ప్రతి ఒక్క వాక్యం ఒకప్పుడు సినిమాలు చూసి ప్రతి ఒక్క డైలాగ్ అలాగైతే అప్లై చేస్తున్నా ఉన్నాం. ఈసారి పరిశుద్ధాత్ముడి సహాయంతో ప్రతి ఒక్క మాటని ఏ విధంగా నా జీవితంలో అప్లై చేసుకోవాలో నేర్పిస్తా ఉన్నాడు. ఎప్పుడండి దేవుడితో సహవాసం మొదలైన తర్వాత. అనారోగ్యం కోసం బాగులేను, ఒకప్పుడు అమ్మ అని భయపడ్డాను. అక్టోబర్ 23వ తారీఖున బాప్తిస్మం తీసుకున్నాను. ఈ రోజు డేట్ ఎంత? 19/8/2024. ఈ రోజు హాస్పిటల్ మెట్టు ఎక్కలేదు, దేవుడి సజీవుల